ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అరుణోదయ దర్శనం అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దావీదు నా హృదయానుసారుడు అని దేవుడే దావీదుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. పాత నిబంధన కాలంలో అనేక మంది భక్తులు, ప్రవక్తలు ఉన్నారు. కానీ వారందరికీ మించిన ఒక ప్రత్యేకమైన స్థానం దావీదుకి దేవుని దగ్గర ఉంది. ఏ రాజుకి ఇవ్వనటువంటి వాగ్దానాన్ని దేవుడు దావీదు రాజుకి అనుగ్రహించాడు. అదేంటంటే, నీ యొక్క సంతానాన్ని ఈ యొక్క సింహాసనం మీద నేను స్థిరపరుస్తాను, ఈ సింహాసనం మీద నీ యొక్క కుమారుడు నిత్యము రాజ్య పరిపాలన చేస్తాడు అనేటువంటి ఒక వాగ్దానాన్ని దేవుడు దావీదుకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు దావీదు కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మరి ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చాడు. దావీదు కుమారుడని యేసుక్రీస్తు పిలువబడ్డాడు. దేవుడిచ్చిన ఆ వాగ్దానం అనేది యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడింది. యేసుక్రీస్తు మరి దావీదు సంతానంలో పుట్టి ఆ యొక్క రాజ్యాన్ని నిత్యము స్థాపించాడు. మరి దావీదు ఇంత గొప్ప వాగ్దానాన్ని పొందుకోవడానికి కారణం ఏంటంటే, దావీదు చేసిన ప్రార్థన. 119వ కీర్తన 18వ వచనంలో, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము. దావీదు ప్రార్థిస్తున్నాడు, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము. దావీదుకు అనిపించింది, దేవుడంటే ఇదే కాదు, దీనికి మించిన మంచితనం ఏదో దేవునిలో ఉంది, మరి అది నేను తెలుసుకోవాలి, దేవునిలో దాగి ఉన్న ఆ యొక్క మంచితనాన్ని నేను తెలుసుకోవాలని మరి దావీదు ప్రార్థిస్తున్నాడు. మరి తన కన్నులు తెరవమని దావీదు అడుగుతున్నాడు. ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరవమని ప్రార్థించాడు. మరి దేవుడు అతని కన్నులు తెరిచినప్పుడు అతడు ఏం చూశాడంటే, 26వ కీర్తన 3వ వచనంలో, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. మరి దేవుడు దావీదు కన్నులు తెరిచినప్పుడు అతనికి ఏం కనిపించిందంటే, కృప అనేది కనిపించింది. ధర్మశాస్త్రంలో కృపను దావీదు కనుగొన్నాడు. ధర్మశాస్త్రం అంటే ఏంటంటే, నీవు ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఈ ఆజ్ఞలను నువ్వు పాటించకపోతే నేను నిన్ను శపిస్తాను, నిన్ను శిక్షిస్తాను. మరి ఇదే దేవుని యొక్క ధర్మశాస్త్రం. దేవుడు తన నీతిని, న్యాయాన్ని ధర్మశాస్త్రంలో కనపరిచాడు. ఆ నీతిని అనుసరించలేకపోతే మరి ఆ వ్యక్తి శిక్షకు గురవుతాడు. మరి దావీదు ఆ ధర్మశాస్త్రాన్ని చూసినప్పుడు మరి దానికి మించిన దేవుని యొక్క మంచితనాన్ని చూడాలనుకున్నాడు. దేవుడు తన కన్నులు తెరిచినప్పుడు కృపను దావీదు కనుగొన్నాడు. ధర్మశాస్త్రము అంటే మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే కండిషనల్ లవ్. కండిషన్స్ పెట్టి ఆ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయగలిగితే అప్పుడు దేవుని ఆశీర్వాదాలు వారు పొందుతారు. అయితే కృప అంటే ఏంటంటే అన్కండిషనల్ లవ్. నియమ నిబంధనలు లేని ప్రేమ మరి దేవుడు కలిగి ఉన్నాడు. అయితే అది దేవుడు చూపించలేదు పాత నిబంధన కాలంలో. మరి నువ్వే ఆజ్ఞ పాటించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనేటువంటి నియమ నిబంధనలు లేని ప్రేమే దేవుని కృప. అయితే పాత నిబంధన కాలంలో దేవుడు దానిని మరుగుపరిచాడు. కేవలం ధర్మశాస్త్రాన్ని మాత్రమే, కండిషనల్ లవ్ మాత్రమే దేవుడు చూపించాడు. లా ఈజ్ లేడ్ అపాన్ ద బేసిస్ ఆఫ్ కండిషన్స్ మీద ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చాడు. అయితే ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చిందంటే మోషే ద్వారా వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం రాయబడింది, ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చింది. మోషే కొండెక్కి మరి 40 రోజులు దేవుని మరి సహవాసం చేశాడు. దేవుని సన్నిధిలో ఉండి మరి దేవుడిచ్చిన ఆజ్ఞలను తీసుకొని కిందకు వచ్చాడు. ఆ తర్వాత కూడా చాలాసార్లు దేవుడు ముఖాముఖిగా మోషేను దర్శించి మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మంచి సంబంధాన్ని మరి ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. అటువంటప్పుడు మోషేకి ఒక కోరిక కలిగింది. అదేంటంటే, దేవుణ్ణి నేను చూడాలి. అంటే దేవుని దగ్గరికి వెళ్తున్నాడు, కొండెక్కి దేవునితో సహవాసం చేస్తున్నాడు, కానీ మరి తన సంపూర్ణమైన మహిమను దేవుడు మోషేకు కనపరచలేదు. అయితే మోషే అడుగుతున్నాడు, ప్రభువా నేను నీ మహిమను చూడాలి, నీ మహిమను నాకు కనపరచు అని అడిగినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, నిర్గమాకాండం 33వ అధ్యాయం 20వ వచనంలో, మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. దేవుడు మోషేతో సెలవిస్తున్నాడు, నీవు నా ముఖాన్ని చూడలేవు, నీవే కాదు ఏ నరుడు కూడా నా ముఖాన్ని చూసి బ్రతకలేడు.
అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే, మరి నీ కోరిక ప్రకారం నేను నా యొక్క మహిమను చూపిస్తాను, కానీ పూర్తి మహిమను నేను చూపించను, నా వెనుకటి పార్శ్వ భాగమును నేను నీకు చూపిస్తాను అని చెప్పి మరి మోషేకు తన వెనక భాగాన్ని చూపించాడు. ఆ వెనక భాగమే మరి మోషేకి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనంలో, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. నీతి ఎలా కలుగుతుందంటే, మరి దేవుని నుంచి ప్రేమను మరి ఎలా పొందుతారంటే, మరి దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటిని కూడా అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు నీవు ఈ నీతిని పొందుతావు. కాబట్టి నీతి న్యాయాన్ని దేవుడు మోషేకి ఇచ్చాడు, ఆయన వెనుకటి పార్శ్వ భాగము. నీతి న్యాయాన్ని దేవుడు చూపించాడు, కానీ తన ముఖాన్ని చూపించలేదు. ఏంటి ఆయన ముఖం అంటే, దావీదు కనుగొన్న కృప, అన్కండిషనల్ లవ్, నియమ నిబంధనలు లేని మరి ప్రేమ ఆయన ముఖంలో దేవుడు కలిగి ఉన్నాడు. కీర్తనల గ్రంథం 90వ కీర్తన 8వ వచనంలో, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఎందుకని దేవుడు తన ముఖాన్ని చూపించలేదు, తన ప్రేమను ఎందుకని చూపించలేదంటే, మరి ఆయన ముఖ కాంతిలో మరి రహస్య పాపాలు, ఎవరి రహస్య పాపాలైనా మరి కనిపిస్తాయని కీర్తనకారుడు రాస్తున్నాడు. అంటే ఆయన ముఖంలో, ఆయన ముఖ కాంతిలో పరిశుద్ధత ఉంది, ఎవరు సమీపింపరాని తేజస్సును ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ముఖ కాంతిలో పరిశుద్ధత ఉంది, కాబట్టి ఆయన ముఖాన్ని ఎవరు చూడలేరు. మనుషులందరూ కూడా పాపులని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మోషే నీతిమంతుడుగా ఉన్నాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, ఇంకా ఏలియా, ఇటువంటి మరి గొప్ప భక్తులు కూడా ఆ ముఖాన్ని చూడలేకపోయారు. వారు నీతిగా జీవించినప్పటికీ చూడలేకపోయారు. ఎందుకంటే ఆ యొక్క ముఖ కాంతిలో రహస్య పాపాలు కనబడుతూ ఉన్నాయి. మరి ఏ మనిషి కూడా ఆ ముఖాన్ని చూడలేనంత పరిశుద్ధత ఆయనలో ఉంది. 143వ కీర్తన 2వ వచనంలో, సజీవులలో ఏ నరుడును నీ సన్నిధిలో నీతిమంతుడుగా ఎంచబడడు. ఏ నరుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన ముఖం ఎదుట నీతిమంతుడిగా ఎంచబడలేడు. దేవుడు అంత పరిశుద్ధతను కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు, ఏ నరుడు నన్ను చూసి బ్రతకలేడు, కాబట్టి నా వీపు వెనుక భాగాన్ని మీకు చూపిస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. మరి తన ముఖ కాంతిని మరి చూడాలని మోషే అనుకున్నాడు. పాత నిబంధనలో భక్తులు చాలామంది కూడా నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపజేయము అని ప్రార్థించారు. 143వ కీర్తన 7వ వచనంలో, నీ ముఖ కాంతిని నాకు మరుగు చేయకుము అని దావీదు అంటున్నాడు. 44వ కీర్తన 3వ వచనంలో, వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసెను. దేవుని యొక్క ముఖ కాంతిలో ఏముందంటే కటాక్షం ఉందని ఇక్కడ రాయబడింది. దేవుని యొక్క ముఖ కాంతిలో కటాక్షం ఉంది, కృప ఉంది. అది మనుషులకు విజయాన్ని ఇస్తుంది. మనుషులకు కావలసిన ఆశీర్వాదాలు ఆ యొక్క ముఖ కాంతిలో ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క ముఖ కాంతిలో ప్రేమ ఉంది, దానితో పాటు పరిశుద్ధత ఉంది. ప్రేమ, పరిశుద్ధత ఈ రెండు కూడా విడదీయలేని భాగాలు. దేవుని యొక్క ముఖ కాంతిలో ఈ రెండు కూడా పెనవేసుకొని ఉన్నాయి. కాబట్టి ఆయన ప్రేమను చూడాలంటే మరి ఆ పరిశుద్ధత ముందు ఎవరు కూడా నిలబడలేరు. పరిశుద్ధతకు మరి సంపూర్ణత ఈ ప్రేమ, అలాగే ప్రేమకు కూడా సంపూర్ణత పరిశుద్ధత. నేను పరిశుద్ధుడి ఉన్నాను అని చెప్పి, నేను ఏ పాపం చేయట్లేదు, నేను మంచిగా జీవిస్తున్నాను అని చెప్పి నీలో ఎటువంటి ప్రేమ లేకపోతే అది పరిపూర్ణమైన పరిశుద్ధత కాదు. అలాగే నాకు చాలా ప్రేమ ఉంది ఇతరుల పట్ల అని చెప్పి నీలో పరిశుద్ధత లేకపోతే ఆ ప్రేమ కూడా మరి పరిపూర్ణమైనది కాదు. దేవుడు ఈ రెండిటిని పరిపూర్ణంగా కలిగి ఉన్నాడు. పరిశుద్ధతను, ప్రేమను ఆయన తన ముఖ కాంతిలో కలిగి ఉన్నాడు. కాబట్టి మరి దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధతతో కలిసి ఉన్నందున ఆయన ఎవరికి కూడా తన ఆ యొక్క నియమ నిబంధనలు లేని ప్రేమను, కృపను ఎవరికి కూడా పాత నిబంధనలో చూపించలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం రాయబడింది, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. అయితే ఆ కృపను మరి ఎవరు పొందలేని ఆ కృపను మరి దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు తండ్రి యొక్క ప్రేమను తీసుకొని ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. అంతవరకు ఎవరైనా పాపులుగా ఉంటే వారిని దూరంగా ఉంచేవాళ్ళు, వాళ్ళతో ఎవరు సహవాసం చేసేవారు కాదు. వారు కూడా దేవుని సన్నిధికి వెళ్ళడానికి ధైర్యం లేక మరి వేరేగా జీవిస్తూ ఉండేవారు, ఒంటరిగా వారు మరి జీవిస్తుండేవాళ్ళు. అటువంటి పాపులు, వేశ్యల దగ్గరకు మరి యేసు ప్రభు వెళ్ళి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పాడు.
అయితే ఆ ప్రేమ ఎవరికి అర్థం కాలేదు. అప్పటి వరకు మరి ధర్మశాస్త్రం యొక్క నియమ నిబంధనల్లో ఉన్న వారంతా కూడా మరి యేసు ప్రభు చూపిస్తున్న ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు. ఎవరైనా మంచిగా ఉంటేనే, మరి చక్కగా జీవిస్తేనే, ధర్మశాస్త్రానికి లోబడి జీవిస్తేనే వారు మాత్రమే దేవుని దగ్గరికి రావడానికి అర్హులు అని అనుకుంటూ ఉండేవారు. అయితే యేసు ప్రభు వచ్చి మరి పాపుల దగ్గరకు వెళ్ళి వారికి బోధించేవాడు. ఆయన మీ మీద కోపంగా లేడు, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, సన్మార్గంలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడని, మరి దేవుని యొక్క నియమ నిబంధనలు లేని ప్రేమను యేసుక్రీస్తు ఈ లోకానికి కనపరిచాడు. ఒకసారి ఫిలిప్పు యేసు ప్రభుని అడుగుతాడు, ప్రభువా మాకు తండ్రిని కనపరచు అని. అప్పుడు యేసు ప్రభు అంటాడు, నీవు నన్ను ఎరగవా? నీవు ఇన్ని రోజుల నుంచి నన్ను చూస్తున్నావు కదా, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. మరి తండ్రి యొక్క ముఖాన్ని మనుషులకు చూపించడానికి, ఈ లోకానికి కనపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మరి మోషే మరి నీ ముఖాన్ని నేను చూడాలి, నీ మహిమను చూడాలి అని అడిగినప్పుడు అప్పుడు చూపించలేదు. కానీ 4000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మరి ఆయన ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఒకరోజు యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళాడు. మరి పేతురు, అంద్రియా, యాకోబు అనే ముగ్గురు తన శిష్యులను వెంట పెట్టుకొని మరి కొండ మీదకు వెళ్ళి అక్కడ మరి రూపాంతర అనుభవాన్ని పొందాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో మరి ఆయన ముఖము సూర్యుని వలె మారిపోయింది. సూర్యుని వలె ఆయన ముఖం ప్రకాశిస్తూ ఉంది. మరి ఆయన వస్త్రాలు తెల్లగా, ఏ చాకలి కూడా చలువ చేయలేనంత తెల్లగా దగదగా మెరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన తన సంపూర్ణమైన ముఖాన్ని, ఆ యొక్క ముఖ కాంతిని తన శిష్యులకు కనబరిచాడు. ఆ సమయంలో మరి మోషేను కూడా దేవుడు అక్కడికి తీసుకొని వచ్చాడు. మోషే, ఏలియా అక్కడికి వచ్చి మరి యేసు ప్రభు యొక్క ముఖ కాంతిని వారు చూశారు. మరి దేవునిలో ఉన్న సంపూర్ణమైన మహిమను యేసుక్రీస్తు ద్వారా దేవుడు మోషేకు చూపించాడు. మోషేతో పాటు మరి తన శిష్యులకు కూడా దేవుడు కనపరిచాడు. కాబట్టి తండ్రి యొక్క మరి సంపూర్ణమైన ప్రేమను, కృపను ఈ లోకానికి కనబరిచిన వాడు యేసుక్రీస్తు. మరి పాత నిబంధనలో నీతిమంతులకి చూపించని కృపను మరి క్రొత్త నిబంధనలో వచ్చేసరికి మరి అందరికీ చూపించాడు, పాపులకు చూపించాడు. మరి ఎటువంటి మరి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా జీవించే వారికి కూడా దేవుడు తన కృపను కనపరిచాడు. ఇది ఎలాగా యేసుప్రభు చేయగలిగాడంటే ఆయన సిలువలో తన రక్తాన్ని మరి లోక పాపముల కొరకు కార్చాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఆయన సర్వలోక పాపములకు శాంతికరమై ఉన్నాడు. యేసుక్రీస్తు లోకంలో ఉన్న పాపములకు శాంతికరమై ఉన్నాడు. మరి యేసుప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారి పాపములే కాదు, సర్వలోక పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు. యోహాను సువార్త 1:29లో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసుక్రీస్తు గురించి రాయబడింది. ఆయన లోక పాపములను మోసుకొని వెళ్ళడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనుషుల పాపం అంతా కూడా యేసుక్రీస్తు ఆ సిలువలో భరించాడు. వారికి రావాల్సిన శిక్ష అంతా యేసుక్రీస్తే భరించాడు. మరి తన రక్తంతో వారిని కడిగి పవిత్రపరిచాడు. ఇప్పుడు మరి యేసుక్రీస్తు ద్వారా మరి మనుషులందరూ కూడా పరిశుద్ధులయ్యారు. కాబట్టి ఎవరైనా సరే ఆ కృపను పొందుకోవచ్చు, ఎవరైనా సరే దేవుని యొక్క ముఖ కాంతిని చూడవచ్చు. మరి ఆ యొక్క పరిశుద్ధత ముందు నిలబడగలిగే పరిశుద్ధతను యేసుక్రీస్తు రక్తం ఈ లోకానికి అనుగ్రహించింది. దేవుడు తన పరిశుద్ధతను మరి నీకు అనుగ్రహించాడు, తన ప్రేమ మొత్తాన్ని నీకు చూపించాడు. నువ్వేదైనా షాప్కి వెళ్ళి ఏదైనా కొనుక్కోవాలంటే నీకు డబ్బులు కావాలి. అయితే ఆ డబ్బులే నీ దగ్గర లేనప్పుడు ఆ షాప్ యజమాని నీకు డబ్బులు ఇచ్చి మరి వీటి వస్తువులు కొనుక్కో అని నీకు ఇస్తే దాన్ని ఏమంటారంటే అదే నియమ నిబంధనలు లేని కృప. ఆయన తన యొక్క కృపను పొందుకోవడానికి కావలసిన పరిశుద్ధతను కూడా ఆయనే ఇచ్చాడు. తన రక్తాన్ని మూల్యంగా చెల్లించి నిన్ను పరిశుద్ధపరిచాడు. ఆయన యొక్క అనంతమైన కృపను నీకు అనుగ్రహించాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11లో రాయబడింది, సమస్త మనుష్యులకు రక్షణకరమైన కృప. ఈ కృప ఎలాంటిదంటే సమస్త మనుష్యులకు రక్షణకరమైనది. అది దేవునితో మనుషులను సమాధానపరిచేది. ఆ పాపములని అడ్డాన్ని తొలగించి మరి పరిశుద్ధులుగా మనుషులను మార్చి దేవునితో సమాధానపరిచి మనుషులందరికీ రక్షణ అనుగ్రహించే కృప. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడ్డాము, అలాగే నిత్య జీవానికి వారసులమయ్యాము. ఈ కృప ద్వారా నీవు నీతిమంతుడవయ్యావు. అలాగే ఆ నీతి నీకు నిత్య జీవాన్ని అనుగ్రహించింది. నీవెప్పటికీ కూడా నీతిమంతుడిగా జీవిస్తావు. ఈ లోకాన్ని విడిచిపెట్టి తర్వాత కూడా మరి ఆయన నీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. పరలోకంలో నిత్యము నీవు సంతోషంగా జీవించడానికి కావలసిన మరి కృపను దేవుడు నీకు అనుగ్రహించాడు. కాబట్టి కృపలో నిత్య జీవం ఉంది. కీర్తనలో రాయబడింది, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది.
ఈ యొక్క మరి ఒక చెట్టుకు జీవం ఉన్నట్లయితే అది చక్కగా ఎదుగుతుంది, అది మరి ఫలిస్తుంది, పుష్పిస్తుంది. అందులో జీవం ఉన్నప్పుడు మాత్రమే దానిలో ఎదుగుదల ఉంటుంది, మరి దానికి ఫలించే స్థితి అనేది ఉంటుంది. కాబట్టి నీ జీవితానికి కావలసిన, నువ్వు ఎదగడానికి, నువ్వు ఫలించడానికి, నువ్వు ఆశీర్వదించబడటానికి కావలసిన కృప, కావలసిన జీవము మరి యొక్క కృపలో ఉంది. అటువంటి కృపను, ఒక గొప్ప కృపను యేసుక్రీస్తు నీకు అనుగ్రహించాడు. కీర్తనల గ్రంథం 80వ కీర్తన 19వ వచనంలో, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపజేయుము. మరి మనుషులు రక్షణ పొందాలంటే దేవుని యొక్క ముఖకాంతి కావాలి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, అందుకే ఆ మహిమను చూడలేకపోయారు, ఆ కృపను ఎవరు కూడా పొందలేకపోయారు. అయితే యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు నీతిమంతులుగా తీర్చబడతారని ఇక్కడ రాయబడింది. కాబట్టి ఇది ఉచితమైనది, దేవుడు అనుగ్రహించిన రక్షణ. మరి ఆయన నీకు తీసుకొచ్చిన కృప ఉచితమైనది, కానీ అది నీకు అనుగ్రహించడానికి యేసు ప్రభు చాలా పెద్ద మూల్యాన్ని చెల్లించాడు. తన రక్తాన్ని, పరిశుద్ధమైన తన రక్తాన్ని మరి దేవుడు మూల్యంగా చెల్లించి నిన్ను కొన్నాడు. తన రక్తంతో ఆయన నిన్ను పరిశుద్ధపరిచి ఈ యొక్క గొప్ప కృపకు నిన్ను పాత్రునిగా చేశారు. కాబట్టి యేసుక్రీస్తు నీకు తీసుకొని వచ్చిన కృపను నువ్వు పొందాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా ఆయన అనుగ్రహించిన కృపను నువ్వు పొందగలవు. మరి యొక్క గొప్ప రక్షణను నువ్వు పొందగలవు. ఇప్పుడే ప్రార్థిస్తూ ఉండగా మరి నీవు కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించి ఆ గొప్ప కృప కొరకు మరి దేవుణ్ణి వేడుకున్నట్లయితే, మరి యేసుక్రీస్తు నామంలో నువ్వు ప్రార్థించినప్పుడు ఆ యొక్క కృపను నువ్వు పొందుతావు. నీ జీవితానికి జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు, నిత్య జీవానికి నిన్ను వారసునిగా చేస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవ, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాగణుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి నియమ నిబంధనను లేని ప్రేమను నీవు కలిగి ఉన్నావు ప్రభువా. నైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మహిమ, ఘనత, ప్రభావాలకు నీవే అర్హుడవు తండ్రి. ఎందుకంటే నీ యొక్క అమూల్యమైన రక్తాన్ని మా కొరకు చిందించినందుకు మీకు స్తోత్రాలు. లోక పాపములకు నీవు శాంతికరమై ఉన్నందుకు స్తోత్రాలు. నైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డను మీరు దర్శించండి ప్రభువా. నైనా తండ్రిని, వారి యొక్క పాపములను మీరు ఇప్పుడే కడగమని ప్రార్థిస్తున్నాను. నీ రక్తంతో వారి పాపాన్ని కడగండి దేవా. పరిశుద్ధులుగా చేయమని ప్రార్థిస్తున్నాను. నిత్య జీవానికి వారసులుగా చేయమని ప్రార్థిస్తున్నాను. ఆయా వారి జీవితంలో సమృద్ధి అయిన జీవాన్ని వారికి దయచేయండి ప్రభువా. నైనా నిండైన ఆశీర్వాదాలు వారికి దయచేయండి. ఏ ఏ స్థితిలో, ఎండిపోయిన స్థితిలో ఉన్నారో నైనా వారికి జీవాన్ని అనుగ్రహించండి. నీ కృపలో ఉన్న సమృద్ధి జీవాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాను. నైనా సహాయం చేయండి. మీ గాయపడిన హస్తంతో తాకండి ప్రభువా. నైనా ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అప్పుల బాధల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నైనా వారి ఈ సమయంలో నిన్ను రక్షకునిగా అంగీకరిస్తూ ఉండగా ప్రభువా, వారు ఏ సమస్యతో, ఏ వేదనతో ఉన్నారో వారికి విడుదల దయచేయండి ప్రభువా. నీ సమృద్ధి అయిన కృపను వారి మీద కురిపించండి దేవా. నీ ముఖ కాంతిని వారి మీద ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాను. వారిని కటాక్షించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి పరిస్థితిలో వారికి విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆయా ఓడిపోయే స్థితిలో వారు ఉన్నారేమో, ఆయా నీ యొక్క బాహువు, నీ ముఖ కాంతి వారికి విజయం అనుగ్రహించునుగాక. నైనా సహాయం చేయండి, కృప చూపండి దేవా. ప్రతి ఒక్క వ్యాధి నుంచి వారిని విడిపించండి ప్రభువా. నైనా సహాయం చేయండి, కృప చూపండి తండ్రి. దురాత్మల చేత పీడింపబడుతున్న వారికి నజరేయుడగు యేసుక్రీస్తు నామంలో విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. నైనా ఇంతవరకు ఏ వేదనలో వారు ఉన్నారో వాటి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ నామము అన్ని నామముల కంటే పైనామం ప్రభువా. నైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. భయంకరుడు అయిన దేవుడవునైనా నీ నామము భయంకరమైనది ప్రభువా. ఆయా దుష్టుని పారదోలమని ప్రార్థిస్తున్నాను. నైనా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప విడుదల నీ నామంలో వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. గృహాలు లేని వారికి గృహం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. వివాహకర్లు కలిగిన వారికి వివాహాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారికి మరి సంతానాన్ని దయచేయండి ప్రభువా. ఎటువంటి సమస్యతో మరి వారికి సంతానం కలగలేదో ఆ సమస్యను తొలగించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నైనా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నైనా మీ సహాయాన్ని దయచేయండి ప్రభువా. నీ యొక్క బహుమానాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి, కృప చూపండి. ఆయా స్టూడెంట్స్గా ఉన్న వారిని దర్శించి నీ జ్ఞానంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అన్ని విషయాల్లో వారు వర్ధిల్లున్నట్లుగా మీ కృప వారికి
సమృద్ధిగా కురిపించమని నైనా నీకు స్తోత్రాలు ప్రభువా. అరికాలు మొదలుకొని తల వరకు మీరు తాకండి నైనా, మీ గాయపడిన హస్తంతో తాకి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నేను ఒంటరితనం నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాకెవరూ లేరని ఎవరైతే బాధపడుతున్నారో వారికి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇమ్మానుయేలుగా వారికి తోడుగా ఉండండి అయా. నేను మీకు తోడుగా ఉన్నానని సెలవిచ్చావు ప్రభువా, మీకు స్తోత్రాలు నైనా. ఇప్పుడే వారి హృదయంలోనికి రండి ప్రభువా. అయా వారితో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ సన్నిధి వారితో ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి అక్కర్లన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాను. వృద్ధులుగా ఉన్న వారిని మీరు దర్శించండి ప్రభువా. అయా ఆదరణ లేక ఉన్నవారిని దర్శించి మీ ఆదరణ వారికి దయచేయండి ప్రభువా. నీవే వారికి కుమారుడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. వారి అక్కర్లన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా వారి యొక్క ప్రతి ఒక్క పనిని మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులను మీరు దర్శించండి ప్రభువా. నైనా సహాయం చేయండి. సరైన త్రోవలో వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను. అయా వారిని మీరు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ కృప వారికి సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా వారి చదువుల్లో ఉద్యోగాల్లో మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారు చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా మీకు వందనాలు ఇస్తున్నాను. సహాయం చేయండి నైనా, కృప చూపమని వేడుకుంటున్నాను. చిన్న బిడ్డలను మీరు దర్శించండి ప్రభువా. వారి చుట్టూ మీ కంచి వేయండి అయినా. మీ దేవదూతలను వారికి అయా కాపుదలగా ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా సహాయం చేయండి తండ్రి, కృప చూపండి. వారికి ప్రతి ఒక్క అనారోగ్య సమస్య నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. చిన్న బిడ్డల చుట్టూ మీ కంచి వేయమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి నైనా, కృప చూపమని వేడుకుంటున్నాను. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.